మొదటగా మీకు చెప్పేది ఏంటంటే ఆ సభ అది ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తాను. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమ 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఈ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా. ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు.